నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలు నిన్న చెల్లి షర్మిల గారైతే కడప గడ్డ మీద చేసిన మోసాలన్నీ బయటపెట్టింది. నిజంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆ కారణాలు ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నరసింహ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టి 2.0 పాదయాత్ర చేస్తున్నాను అని అన్నారు. నిన్నేమో షర్మిల గారేమో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలన్నీ విమర్శిస్తుంది. దాని వెనక కారణాలు ఏంటి సార్? అసలు కారణాలు ఏముండవండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఒక వైరం విభేదం వచ్చింది. ఇప్పుడు ఆవిడే స్పష్టంగా విషయం చెప్పారు. మాది క్లియర్గా రాజకీయ వ్యవహారం కాదు, ఇది ఆస్తులకు సంబంధించింది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. నేను జగన్మోహన్ రెడ్డి నేరుగా అడిగాను, రాజకీయంగానే విమర్శ చేశాను. దాని రాజకీయంగా సమాధానం మీరు ఎవరైనా మాట్లాడుకోండి. మా ఆస్తులకు సంబంధించి మా తల్లిగారు చెప్పింది, నేను చెప్పిన దానికి సమాధానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అతను చెప్పకుండా కుక్కల చేత మురిగిస్తున్నాడు. మమ్మల్ని కుక్కలు అనకమ్మా అని ఒక ఆయన అన్నాడు. అమ్మ షర్మిలమ్మ, అమ్మ విజయమ్మ అని ఒక ఆయన మాట్లాడాడు. దానికి కౌంటర్గా విజయమ్మ చెప్పింది, విజయలక్ష్మి గారు చెప్పింది, షర్మిల గారు కూడా దాని వివరణ ఇచ్చింది. నేను అనలేదన్నా కుక్కలన్నీ, నువ్వే అంటున్నావు. నేను మురుగుతున్నారన్నాను. ఆ మురుగుతున్నానికి నువ్వు అన్వయించుకుని వైసీపీ కుక్కలు అనకనమ్మా అని నువ్వు అంటున్నావు. ఇది నేనేం అనలేదు మిమ్మల్ని. దీనికి సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, నీకేం తెలుసు. మా అన్న ఇలాంటి అన్న ఎవరికి ఉండడు అని చెప్పాను నేను. నిజం కదా, అది తోడబుట్టిన దాన్ని. రాజశేఖర రెడ్డి గారు తన మనవల నలుగురికి సమానంగా చందాల ఆస్తులు అనుకున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి ఏమి మట్టి మోసి కానీ రాళ్ళు కొట్టి కానీ ఏం సంపాదించలేదు. ఏదైనా నేనైనా, నాదైనా, ఆయనదైనా, ఎవరిదైనా రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన, రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ సంపద సమకూరింది. ఈ సంపదను సమానంగా నలుగురు మనలో అనుభవించాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు కూడా పెద్ద మనసు చేసుకుని నువ్వు ఇచ్చి అది పనిచేసి ఉంటే ఈ గొడవలు ఉండవు. అలాగే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వల్ల వచ్చిన రాజకీయ అధికారం, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే వివేకానంద రెడ్డి గారిని తప్పుకోమని నిన్ను ఎంపీ చేసి కూడా ఉండడు. నీ ముఖం ఎవడు చూస్తాడు. నువ్వు ఎంపీ అయ్యావు, తర్వాత ఆయన చావదొబ్బావు, ఆ చెల్లికి అన్యాయం చేసావు, ఆవిడికి న్యాయం చేయలేకపోయావు. సొంత చెల్లెలు నాకు చిన్నాన్న కూతురికి అన్యాయం చేసావు, చిన్నాన్నకి అన్యాయం చేసావు, సొంత చెల్లికి అన్యాయం చేసావు ఆస్తుల రూపంలో. అలాగే రాజకీయంగా కూడా నన్ను కుటుంబం తరఫున ఉన్నాను కదా చాలు, ఆవిడకి అక్కర్లేదన్నాను. నేను నీకన్నా ఎక్కువ కష్టపడ్డాను. నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే నేను పాదయాత్ర చేశాను. నీకన్నా బాగా మాట్లాడాను, నీకన్నా బాగా అవగాహనతో మాట్లాడాను. పులివెందుల్లో నీ మనుషుల్ని పెట్టుకుని నువ్వు మేనేజ్ చేసి గెలిచావు తప్ప నీ బలంతో ఏనాడు గెలవలేదు. నిన్ను చూసి వాళ్ళు ఎవరున్నారు అక్కడ. ఇలాంటి మాటలు ఆవిడ సూటిగా, సుత్తి లేకుండా స్ట్రైట్గా వాళ్ళ అన్నగారి పట్ల తనకున్న వ్యవహారాన్ని పాయింట్ వైజ్గానే మాట్లాడింది తప్ప దూషించటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈవిని దూషిస్తున్నారు, కించపరుస్తున్నారు, వ్యక్తిత్వాన్ని చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. చాలా దారుణాది దారుణంగా, నీచంగా, జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది అలవాటు, అభ్యాసం. ఏంటంటే గతంలో ప్రత్యర్థి పార్టీ మహిళలా, లేకపోతే వేరే రంగాల్లో నిష్ణాతుల, కులపరంగా, మతపరంగా, రకరకాల మహిళా రైతుల, అమరావతి రైతులు ఎవరిని విడిచిపెట్టకుండా అసభ్యకరంగా ఆఖరికి షర్మిల గారు కూడా రంగు కట్టారు. వాళ్ళే ఈవిడ వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటే వాళ్ళే చేసి ఎదటి పార్టీ మీద తోశారు. ఇప్పుడు ఆవిడ తెలుసుకుంది దీని వెనకాల ఎవరున్నారన్నట్టు. పైగా అతను జైల్లో ఉన్నప్పుడు ఈవిడ వెళ్ళి పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పింది. దానికి ఆవిడ పశ్చాత్తాపడుతుంది. ప్రజలు నేను కూడా మోసం చేసి నీ మాట నమ్మి అన్నట్టుగానే. నువ్వు కనీసం ఆవిడకి ఆస్తిలో ఎలాగా బొక్క పెట్టేశావు, రాజ్యాధికారంలో కూడా ఒక చిన్న పీసు ఆట సగం ఇవ్వక్కలేదు. ఒక చిన్న మంత్రి పదవో, రాజ్యసభో, లేదా ఒక ఎంపీ గాను, ఒక ఎమ్మెల్యే గాను కనీసం ఆవిడకి అవకాశం వల్ల. తప్పు కదా మరి అది. నువ్వు అక్కడే తినేయాలనుకోకూడదు. వండిన వంటంతా నువ్వే తినేస్తే మిగతా వాళ్ళు ఎవరు ఏం పెడతావు. ఇలాగా ఆవిడకి బాధ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కనిపించినా ముద్దు పెట్టుకునే విజయలక్ష్మి గారు, షర్మిల గారి వైపున ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు మోసాన్ని సొంత కొడుకైనా, కన్న పేగైనా సరే, తల్లి గుండె తన శరీరం మొత్తం కోల్పోయినా, తన అనారోగ్యం పాలైనా, తన చావు అంచులకి వెళ్ళినా తన గుండె కొడుకు కోసం తప్పిస్తుంది అనేటువంటి కథ కూడా వింటూ ఉంటాం మనం.
గుండె చీల్చినా గుండె కూడా కొడుకు కోసం కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందని. అవును. అలాంటి వ్యక్తి నువ్వు ఎంత విరక్తి కలిగిస్తే, ఎంత భయాందోళన కలిగిస్తే నీకు దూరంగా ఉంటున్నారు. అవును. నీ చెల్లెలకి ఎందుకు దూరంగా ఉన్నారు, నీ చెల్లెలకి ఎందుకు దగ్గరగా ఉన్నారు. అవును. ఇది నువ్వు పునరాలోచించుకో. నువ్వు నిన్ను కప్పెట్టేసే అంత డబ్బు సంపాదించుకున్నావు, ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఉన్నత ధర్మంగా చిరసంగం తీసుకొచ్చెళ్ళి పుట్టింటికి రా చెల్లి నీకు ఏం కావాలో పట్టుపో అని అనాల్సిన వాడివి నీ మనుషుల చేత ఆవిడని తూర్పార పట్టిస్తున్నావు, దుర్భాషలాడిస్తున్నావు. సమాజం అలా అంగీకరిస్తుంది. ఇది అది తెలుసుకోకుండా మళ్ళీ వస్తాను పాదయాత్ర చేస్తానంటే నువ్వు పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా ఏమి చేసినా పని జరగదు. ఎందుకంటే కళ్ళు మూసి తెరిస్తే 2 ఏళ్ళు అన్నావు, 2-3 తెరిస్తే అవ్వలేదు, ఇంకా 2 ఏళ్ళు పూర్తి అవ్వలేదు, ఇంకా 4 అవి బాకీ హై 3 months, 3 నెలలు బాకీ ఉంది. ఇంకా 3 నెలలు 4 నెలలు బాకీ ఉంది 2 ఏళ్ళు పూర్తి అవడానికి. ఈ 2 ఏళ్ళు కూడా ఎలా నడిచిందిరా బాబు అనేటువంటిది ఇంకా అవలేదా 2 ఏళ్ళు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే 5 ఏళ్ళు సరిపడి 2 ఏళ్ళు చేసి పెట్టేసారు వీళ్ళు. 3 ఏళ్ళు ఉంటుంది, 3 సంవత్సరాలు 4 నెలలు ఉంది. నువ్వు ఇంకా సంవత్సరాల దాకా నువ్వు లేకనంటున్నావు కుంభకర్ణుల్లో పడుకుని. అసలు నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తారు వీళ్ళు పాదయాత్ర చేసేది? ఇప్పుడున్న కేసు నువ్వు షెడ్యూల్ ఇచ్చావు, సంవత్సరాల పాటు ఉంటాను తర్వాత వస్తానంటున్నాం. ఈ సంవత్సరంలో నేను మడతెట్టేస్తారు. నువ్వు జైల్లో కూర్చొని పాదయాత్ర చేసుకోవాలి, అక్కడ కూర్చొని కవర్లు చెప్పుకోవాలి అందరూ. నీ టీం అంతా వచ్చేస్తారు అందులోకి. గతంలో ఐఏఎస్లు వచ్చారు నీకు చేత, ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వస్తారు నీ చేత. వాళ్ళు కాకుండా ఈ ధనంజయ రెడ్లు, బాలాజీ గోవిందప్పలో వీళ్ళందరూ కలిపి ఒక ఆడిటింగ్ ఆఫీస్ ఇట్టేసుకొచ్చినావు అక్కడ. వీళ్ళందరితో పాత లెక్కలన్నీ లెక్కేసుకుని అక్కడ ఏమి లేకపోయినప్పుడు చింతపిక్కలతోటి వరసాట అంటారు, అష్టాచమ్మ ఇలాంటివి ఆడుకుంటారు కదా. అందరూ డబ్బులు లేకపోయినా కానీ పేక ముక్కలు సిగరెట్ గోళలతో డబ్బుల కింద చాలా మందిలో పెట్టుకుంటారు. అలాగే నువ్వు ఏమి ఉన్నా లేకపోయినా ఆస్తులు ఈ ఆస్తుల గురించి మాట్లాడుకుంటే లెక్కలు రాసుకుంటున్నావు. నిన్ను బయట రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే రోజుకో తప్పు చేసావు నువ్వు 5 ఏళ్ళలో. గతంలో చేసినవి పక్కనట్టు అందులోంచి నీకు పూర్తి రక్షణ ఉంది వ్యవస్థల నుంచి, అనేక మంది వ్యక్తుల నుంచి. కాబట్టి ఆ కేసులు నిన్నేమి చేయలేకపోవచ్చు. కానీ నీ జీవితకాలం లోపల ఉండే తప్పులు నువ్వు ఈ 5 ఏళ్ళలో చేసావు. దీని నుంచి నిన్ను ఎవడో కాపాడలేడు. కొంచెం ఆలస్యమైన పగడ్బందీగా నువ్వు ఏళ్ళు దూరనెత్తే కాలు దూరిపేసే రకం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి సూది కూడా దూరపోలేని విధంగా నేను పగడ్బందీగా బిగిస్తున్నారు. అర్థమైందండి? కాబట్టి నువ్వు పాదయాత్ర అనేటువంటిది మొదలెట్టి లోపలే 2 నెలల ముందే నేను లోపలికి యాత్ర చేయిస్తారు, జైలు యాత్ర. అందులో కూర్చుని నువ్వు అప్పుడప్పుడు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఆ కోర్టుకి తిరుగుతూ ఉండాలి. వాళ్ళు తీసుకెళ్ళలేక నీ న్యూసెన్స్ భరించలేక నీ కొన్నాళ్ళు పోయింది అది కూడా ఉండేవారు. నేను జైల్లోంచి ఆన్లైన్లో విచారణ జరుపుతారు నీ మీద. కాబట్టి ఇలాంటి పగటి కళల కంటూ మానాలే. నీ వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పుకో, పార్టీ మంచిగా మారమని చెప్పు. నీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది. నీకు ఆల్రెడీ రేపు డీలిమిటేషన్ జరుగుతుంది. మీ వాళ్ళు చాలామంది 11 కాదు ఈసారి కొంచెం పెరుగుతాయి అనుకుంటున్నారు, అయినా పెరగవు. ఆ 11 కూడా రానివ్వరు ఈసారి. కాబట్టి నీ ప్రతిపక్ష హోదా అనేటువంటిది భవిష్యత్తులో కూడా ఎప్పటికీ పని జరుగుతాం. అసలు నువ్వే బయట ఉండవు, నువ్వు అసలు ఎమ్మెల్యేగా బీటెక్ రావు వెళ్తాడు గ్యారంటీ పులివెందులో. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైరాగ్యం రావాలా, నీలో ఒక మార్పు కనపడాలా, నువ్వు మారినట్టు ప్రజలకు తెలియాలా. ఊరికే ఉగాది నాడు పూజలు చేయటం, లేకపోతే ఏదో గుడి ప్రతిష్టాపన చేయటం నమ్మరు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టు అనుకుంటారు. నువ్వు నిజంగా మారిపోయినా కానీ చాలా నమ్మటానికి టైం పడుతుంది. నువ్వు అవకాశాలన్నీ కాలదనేసుకుంటే స్వయంకృతం ఇది. నువ్వు ఎలాంటి వాడివైనా ఏ మతాన్ని ఆచరించినా ప్రజలందరూ గుండెలు పెట్టుకున్నారు. నువ్వు ఆ గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేసాను. నేను ఉన్నాను రా మీ దగ్గర అని. నిన్ను మళ్ళీ వాళ్ళు గుండెలో పెట్టుకోరు. నువ్వు దూరదామని ప్రయత్నం చేసినా ఛాన్స్ ఇవ్వరు. డోర్లన్నీ క్లోజ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డికి అతనికి ఉన్న దారి ఏంటంటే ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడపాలి కదా. దానికి అతను చాలా భారంగా ఉంది. ఎన్నాళ్ళు గడపాలి ఇలాగా అని. పోనీ వ్యాపారం చూసుకుందాం తర్వాత చేసుకుందాం అంటే నీకు దినదినం కంటాం 100 ఏళ్ళ ఆయుసులాగా ఎప్పుడు ఏసీ ఏడి కూడా తలుపు కొడతారన్న భయం. అది చూసుకోవాలి. ఆ కరుణాకర్ రెడ్డి వాళ్ళు నోరు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారేమో. ఆడు ఊరుకొని ఒక నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళు సైలెంట్గా ఉందామంటే రోజు తన ఇష్టం మాట్లాడుతుంది. పడుకున్న గుర్రం లేపి తన్నించుకుంటే మీకు అలవాటు కాబట్టి వీళ్ళందరినీ లేపి తన్నించుకుని మీరు లోపలికి వెళ్ళిపోయే మార్గం మీరే వేసుకుంటున్నారు. మీరు రోడ్డు వేసుకుంటున్నారు మీరు లోపలికి వెళ్ళిపోవడానికి. వీళ్ళు కొంచెం
నిదానంగా చేద్దాం, ముందు అభివృద్ధి చేద్దాం, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. లేదు ఇప్పుడే చూడండి అంటున్నారు. మీరు ఖచ్చితంగా చూస్తారు. డీలిమిటేషన్ కూడా వచ్చేసింది. వాళ్ళకి మిఠాయి బొట్టలో దొరికింది. ఇప్పుడు మంచి అధికారంలో ఉన్న, పైన కింద అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి మొత్తం సీట్లన్నీ దొబ్బేస్తారు వాళ్ళు కూటమిలోనే. నీకు ఒక సీట్ ఇవ్వకపోయినా కూడా నేను ఎప్పుడూ ఆశ్చర్యపోకలేదు. నీకు ఓట్లు ఉంటాయి, సీట్లు ఉండవు. అది గుర్తుపెట్టు. సార్, మత మార్పిడి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదని ప్రజలు అంటున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు వస్తుంది సార్? అతను ఏ మతం అన్నా స్వీకరించనే ఉండే, మనకు అనవసరం. ప్రజలు కూడా పట్టించుకోకూడదు. కానీ నీ విధానం ఎలా ఉంది, నువ్వు ఏదైనా ఆచరించు. పరమత పట్ల నీ సహనం ఉండాలి. అవును, వాళ్ళు గౌరవించాలి. ఆ భక్తుల విశ్వాసాలను గౌరవించాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. చూసావు నువ్వు అలాగా? ఆ కొడాలి నాని ఏం బాగుంది, ఆ స్వరం వింటే కంపరం వచ్చేద్ది. అవును, ప్రజలకి వాడు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా వాడు మాట్లాడిన మాటలు వినసొంపుగా ఉండి కూడా చేత మాట్లాడించాలి. ఇప్పుడు సినిమాలో పాటలో బొంగురు గొంతుకేసి పాడితే తలపొడిచి పారిపోరు ఎవడన్నా. ఆడు అలాంటివాడైనా శ్రావ్యమైన గొంతు ఉందనుకో, మెలోడియస్ కన్నా వింటారు. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? రోజా, కొడాలి నాని, ఈ మధ్యన కొత్త పిచ్చి కూడా ఒకటి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కంపరం వచ్చేది. కంపరం వచ్చేసి చెప్ప చెవులు మూసుకుంటారు, రక్తం వచ్చేస్తామంటే చెవుల్లోంచి. ఎందుకంటారు మీ మాట? ముందు నువ్వు చెప్పి దానికి అర్థం అవ్వటం కన్నా ముందు నువ్వు చెప్పింది వినాలి. వాళ్ళు వినాలంటే ఆ స్వరం వినసొంపుగా ఉండాలి. కంపరం వచ్చినా ఉందనుకో, నువ్వు చెప్పిదే వినరాళ్ళు, దాన్ని అర్థం చేసుకుంటూ అన్న సమస్య ఉండదు. కాబట్టి నువ్వేం చెప్పినా వృధా ప్రయాస. ఇదంతా కూడా నీ స్వయంకృతం. నీ అనేక సార్లు చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను. నీ గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. అంటే నీ ఏం చేయాలో తెలియక పరాక మాటలు మాట్లాడుతాను. మిట్టలు నేనే తీసుకొచ్చాను, గూగుల్ డేటా నాదే, నేనే చెప్పాను. సిగ్గు లేకుండా మీ పాత మంత్రి ఉన్న అమర్నాథ్, అతను కూడా మా ఆవిడే మాట్లాడాడు. అతను చెంబెట్టుకెళ్ళారు ఇద్దరు గొట్టు మీదకి. ఆ గొట్టు మీద కూర్చొని చెంబెట్టుకెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటివన్నీ ఎలా ఉంటుంది చూసి వాళ్ళకి నవ్వాలి ఆడవాలో తెలియని పరిస్థితి. నవ్వి 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 కళం నీళ్ళు వచ్చేస్తున్నాయి అందరికీ. జగన్మోహన్ రెడ్డి శాస్త్రలో అతను జోకులు, అతను భయపెడుతున్నాను అనుకుంటున్నాడు. ఎవడో భయపడతలేదు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఎవడో భయపడలేదు. నువ్వు ప్రతిపక్షంలో నీ శాస్త్రలు చేస్తే ఎవడో తోలు తీసేస్తారు, పిచ్చి పిచ్చి రాళ్ళు ఇచ్చి కూడా ఎత్తారు జనం. ఈ పరాకమా పిచ్చి శాస్త్రలు కొంతవరకు భరిస్తారు. ఇప్పుడు ఎవడన్నా పిచ్చోడో లేకపోతే ఎవడన్నా కొంచెం మతి స్థిమితం లేనివాడు రోడ్డు మీద మీరు వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని అటు ఇటు ఇబ్బంది పడితే ముందు భయపడతారు, తర్వాత తప్పుకుని వెళ్తామని చూస్తారు. ఇంకా రెచ్చిపోయడం కూడా ఏం చేస్తారు, దేహశుద్ధి చేస్తారు. అదే జరుగుద్ది వాళ్ళందరికీ ఎక్కువ వాగుతుంది. అది రకం. థ్యాంక్ యూ సార్.